లింక్డ్ఇన్ నుంచి మీరు అప్లై చేయకుండా కూడా మీకు జాబ్స్ వచ్చే ఒక వే అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. హెచ్ఆర్‌కి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా కూడా మీకే కాల్స్ వస్తాయి డైరెక్ట్‌గా లింక్డ్ఇన్ నుంచి. బట్ ఈ ప్రాసెస్‌ని కొంచెం సీరియస్‌గా ఫాలో అవ్వండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పబోయే ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్ అవ్వబోతుంది. మీకు జాబ్స్‌కనే కాదు, కెరీర్‌లో ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా మీరు ఇలా చేస్తే మీకు ఒక బ్రాండ్ కూడా బిల్డ్ అవుతుంది. అలానే జాబ్స్ కానివ్వచ్చు, ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఏంటంటే ఫస్ట్ థింగ్, మీకు అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలో తెలీదు, ఎలా నీట్‌గా పెట్టుకోవాలో తెలీదు అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. కంప్లీట్ గైడ్ నా ప్రొఫైల్ చూపించి ఎలా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలని. అదైతే ఒకసారి చూడండి ఫస్ట్. ఎందుకంటే మీకు ప్రొఫైలే లేకపోతే నేను చెప్పేది మీకు యూజ్ అవ్వదు. ముందు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ప్రతి ఒక్క జాబ్ సీకర్ కానివ్వచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ కానివ్వచ్చు, ప్రతి ఒక్క ప్రొఫెషనల్‌కి కానివ్వచ్చు లింక్డ్ఇన్ ఉండాలి. మన ఇన్‌స్టాగ్రామ్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ ఎలా పెట్టుకుంటామో అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఏదో ఒక విధంగా. అలానే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రతి ఒక్కరికి ఉండాలి. యాక్టివ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఉండాలి. మీకు తెలియదు కానీ చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి మీ కెరీర్‌లో. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఇన్ టు దిస్. మీరేం చేయాలంటే ఫస్టు మీరు దేంట్లో అయితే మీరు ప్రొఫెషనలో, లెట్స్ సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు ఆర్ మీరు స్టూడెంటే బట్ ఏదైనా ఒక సైడ్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు. లెట్స్ సపోజ్ మీరు ఏఐఎంఎల్ సైడ్ జాబ్ చేస్తున్నారు, లేదా ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఏదైనా ఫుల్ స్టాక్ ఆర్ డెవాప్స్ ఏదైనా కూడా. వీటి గురించి అప్పుడప్పుడు కూడా లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తూ ఉండండి. మీరు నేర్చుకుంటారు కదా లెర్నింగ్. సో ఈరోజు నేను ఇలా నేర్చుకున్నాను, సో దీని గురించి అంటే మీరు ఏం నేర్చుకున్నారో అలా షేర్ చేస్తూ ఉండండి. ఆర్ మీ నోట్స్ తీసుకుంటారు, ఆ నోట్స్‌ని పిక్ తీసైనా పెట్టండి. ఈరోజు షేర్ చేసుకున్నాను, ఇట్ వాజ్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. లేదా నేను ఈ కోర్స్ చేశాను, ఇది దాని కోర్స్ సర్టిఫికేట్ యూజ్ ఏం కాదు, బట్ ఇలా నేను నేర్చుకున్నాను ఈ ఫీల్డ్లో అని యాక్టివ్గా మీరు పెడుతూ ఉండండి. మీ ప్రొఫైల్ ఆల్రెడీ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి పోస్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సజెషన్స్లో వెళ్తుంది. మీకు ఎందుకు ఇది చెప్తున్నా అంటే లైక్ మైండెడ్ పీపుల్తో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ లింక్డ్ఇన్‌లో. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఏం నేర్చుకుంటున్నా ఆర్ మీరు దేంట్లో ఎక్స్పర్ట్ అయినా దాని గురించి వీక్లీ వన్ పోస్ట్ పెట్టండి. అట్లీస్ట్ ప్లాన్ చేసుకోండి ఏం పెట్టాలి. సర్టిఫికేట్ షేర్ చేస్తారా, చేయండి. లేదా మీరు ఇది నేర్చుకున్నా నేను ఇవి కీ టేక్ అవేస్ అని పెడతారా, చేయండి. వీటికి పెద్ద మీకు మ్యాటర్ రాయాల్సిన అవసరం కూడా లేదు. చాట్‌జీపీటీ లాంటి వాటిని అడిగినా కూడా నేను ఇది నేర్చుకున్నాను, దీనికి ఒక లింక్డ్ఇన్ పోస్ట్ డ్రాప్ చేసి ఇవ్వు అంటే కూడా ఇస్తుంది. కంప్లీట్ మరి ఏఐ బేస్డ్‌గా కాకుండా మీ ఒపీనియన్స్ పెట్టేలా చూడండి దాంట్లో, అది ఇంపార్టెంట్. ఇంకొకటి సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ఇంటరాక్ట్ అవ్వండి. మీరు ఎవరైతే ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్స్ సెర్చ్ చేయండి. మీరు ఏఐఎంఎల్ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని ఇలా సెర్చ్ చేయండి. డెవాప్స్ అయితే హ్యాష్‌ట్యాగ్ డెవాప్స్ అని, ఆర్ మేబీ ఇంకేదైనా ఫుల్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్, పైథాన్ అయితే పైథాన్, ఇలాగా నార్మల్గా సెర్చ్ చేయండి. లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేసినప్పుడు మీరు పోస్ట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. అంటే రీసెంట్‌గా చేసిన పోస్ట్స్, ట్రెండింగ్‌లో ఉన్న పోస్ట్స్ అవన్నీ, వాటికి కామెంట్ చేయండి. అంటే ఎవరొకరు దాని గురించి పోస్ట్ చేస్తుంటారు కదా, ఇప్పుడు స్పెసిఫిక్ టెక్నాలజీ గురించి, స్పెసిఫిక్ స్కిల్ గురించి, దానికి ఏదో ఒక విధంగా కామెంట్ చేయండి. ఏమవుతుందంటే కొంత విజిబిలిటీ అయితే మీకు వస్తుంది కామెంట్ చేయడం వల్ల. సో ఇలా కూడా మీరు లైక్ మైండెడ్ పీపుల్తో కనెక్ట్ అవ్వగలుగుతారు. ఆ పోస్ట్ చేసిన వాళ్ళతో కానీ, ఆ కామెంట్ చూసే వాళ్ళతో కానీ, ఇలా టాప్ పోస్ట్‌లో కానివ్వచ్చు, ఆర్ ఎవరు పోస్ట్ చేసినా కూడా దానికి మీకు తెలిసింది, మీకు రిలేటెడ్ అనుకుంటే కామెంట్ చేయండి, తప్పేం లేదు. ఇది సెకండ్ స్టెప్. ఇంకొక థర్డ్ స్టెప్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు లెట్స్ సపోజ్ ఏఐ ఇంజినీర్స్‌తో కనెక్ట్ అవ్వాలనుకున్నారు. మీరు ఏఐ ఇంజినీర్ అనుకోండి. ఏఐ ఇంజినీర్ అని సెర్చ్ చేస్తే ఆ రోల్‌తో ఉన్న పీపుల్ అందరూ మీకు వస్తారు. వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. డైలీ కొన్ని కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి. కనెక్షన్ రిక్వెస్ట్ పంపించి వదిలేయకుండా మీకు మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. సెండ్ విత్ ఎ నోట్ అని ఉంటుంది. ఆ నోట్‌లో మీరు రాయొచ్చు, హాయ్ దిస్ ఈజ్ సో అండ్ సో, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎన్ ఏఐ ఇంజినీర్, ఐ జస్ట్ వాంట్ టు కనెక్ట్ విత్ లైక్ మైండెడ్ పీపుల్ ఇన్ దిస్ స్పేస్. ఇలా చెప్పి మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు చూసిన వాళ్ళు ఓకే మెసేజ్ కూడా చదివి యాక్సెప్ట్ చేస్తారు. ఒక కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత వాళ్ళ పోస్ట్ మీకు వస్తాయి, మీ పోస్ట్ వాళ్ళకి వస్తాయి. ఒక నెట్వర్క్ అయితే క్రియేట్ అవుతుంది ఇలాగా. ఇలా చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే రోజు కొంతమంది కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తూ, పోస్టులు చేస్తూ, కామెంట్స్ చేస్తూ ఉంటే మీరు యాక్టివ్ లింక్డ్ఇన్ మెంబర్గా ఉంటారు. చాలామందికి సిమిలర్ ఆడియన్స్‌కి, సిమిలర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సజెషన్గా వెళ్తుంది. దీనివల్ల ఇప్పుడు మీకు అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే మనం జాబ్ కావాలంటే హెచ్ఆర్స్‌ని చూస్తాం ఎప్పుడు కూడా. బట్ ఎప్పుడైనా కూడా హైర్ చేసుకునేది హెచ్ఆర్‌లు కాదండి, హైరింగ్ మేనేజర్స్ అని అంటారు. అంటే ఆ స్కిల్‌లో స్పెసిఫిక్ ఇప్పుడు పలానా టీంలో ఒక రోల్ వేకెన్సీ ఉంది అంటే అది హెచ్ఆర్ కన్నా ముందు తెలిసేది హైరింగ్ మేనేజర్కి. అంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్న మేనేజర్కి ఆర్ లీడ్కి వీళ్ళకి తెలుస్తాయి. సో వీళ్ళు ఇనిషియేట్ చేస్తారు, వీళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తారు, వీళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేస్తారు, నాకు ఒక రిసోర్స్ కావాలి, ఇది రిక్వైర్మెంట్స్ అని చెప్పి చెప్తారు. వాళ్ళు లింక్డ్ఇన్‌లో చూస్తూ ఉంటారు యాక్టివ్గా. సో ఎవరైనా ఈ స్కిల్ తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి. సో మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పెసిఫిక్ స్కిల్‌లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు, ఆ స్పెసిఫిక్ స్కిల్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు, వాళ్ళతో మీ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా అందరికీ కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తూ, కామెంట్స్ చేస్తూ, మీరు పోస్ట్ చేస్తూ ఉంటే.
అప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. ఇది చాలా వరకు అన్‌ఎక్స్‌ప్లోర్డ్ థింగ్ ఇది. ఇలా మీరు చేయగలిగితే ఎలాంటి జాబ్ అయినా మీరు ఈజీగా కూడా క్రాక్ చేయగలుగుతారు. అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు లేకపోయినా మేబీ 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత మీ ఫీల్డ్‌లో జాబ్ మారాలనుకున్నప్పుడు చాలా ఈజీగా అవుతుంది. మీరు జస్ట్ వాళ్ళతో మెసేజ్ చేయొచ్చు. మీ దగ్గర ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సేమ్ దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో, ఇక్కడ నెట్వర్కింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్‌తో నెట్వర్కింగ్ చేయడం అంత ఇంపార్టెంట్. ఒక టెక్ ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉన్న అతను ఆర్ మీ స్పెసిఫిక్ స్కిల్‌లో ఆల్రెడీ తను కూడా ఎక్స్‌పర్ట్ అయి ఉంటే అలాంటి వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. నన్ను ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటారు. లెట్స్ సపోజ్ నేను ఒక టెక్నాలజీ నేను మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకున్నాను. నేను మెయిన్ ఫ్రేమ్స్ మీద వర్క్ చేస్తున్నాను. మెయిన్ ఫ్రేమ్స్ మీకు ఎవరైనా తెలుసా? ఇలా అడుగుతూ ఉంటారు. బట్ మీరే లింక్డ్ఇన్‌లో మీకు ఒక ఎకో సిస్టమ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఒక నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకోవచ్చు లైక్ మైండెడ్ పీపుల్‌తో. మీరు పోస్ట్ చేయాలి, మీరు కామెంట్ చేయాలి, మీరు ఇంటరాక్ట్ అవ్వాలి, మీరు కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏమంటే ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీ చేతిలో ఉంటాయి. మీరు అప్లై కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా చాట్ చేసుకుంటూ ఒక ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు మాట్లాడుతూ జాబ్స్ అయితే క్రాక్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి మీరు జాబ్ సీకర్ అని తెలిస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ దగ్గర ఆపర్చునిటీస్ ఉంటే మీకు చెప్తారు. ఎందుకంటే దే నో అబౌట్ యూ కదా! దే హావ్ బీన్ ఫాలోయింగ్ యూ అండ్ యూ హావ్ బీన్ ఫాలోయింగ్ దెమ్. దట్స్ ఎ గ్రేట్ థింగ్. రిక్రూట్మెంట్ కానివ్వచ్చు, నౌకరీలో అప్లై చేయడం కానీ ఇవి కూడా అవసరం లేదు. లింక్డ్ఇన్ ఈ టైప్‌లో గాని యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కెరియర్‌లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది మీకు తెలిసిన జాబ్ సీకర్స్‌కి అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగే ఛానల్‌కి న్యూ విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీ కెరీర్‌కి కావాల్సిన ఏ టు జెడ్ ఆల్మోస్ట్ ప్రతి అప్డేట్ కూడా నేను వీడియోస్‌లో మీకు షేర్ చేస్తూ ఉంటాను డైలీ కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్.